ఏది వైట్ బోర్డ్ బాగుంది. ఇది బాగా వెనక్కి వచ్చి ఉన్నారు. ఈ ముద్దాయిలు అందరూ ఇప్పుడు ఎవరైతే చనిపోయిన అతను కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అతను, ఎవరైతే చంపతానికి ప్లాన్ చేసాడో మెయిన్ అతను మందా మధు, ఇతను కూడా ఎస్సీ కమ్యూనిటీ అతను. ఎవరైతే ఇతన్ని ఇంటికి వచ్చి బండి తీసుకెళ్ళాడు బ్రాంచ్ షాప్ దగ్గరికి, అతని పేరు కరువిచందు, అతను కూడా ఎస్సీ కమ్యూనిటీ. అదేవిధంగా దేవరపల్లి నవీను, ఎవరైతే ఇద్దరు కలిసి కొట్టారో వాళ్ళ దేవరపల్లి నవీను కూడా అతను కూడా ఎస్సీ కమ్యూనిటీ. కాకపోతే పశువులేటి గణపతి అని అతను బలిజా కమ్యూనిటీకి సంబంధించిన, అంటే అతను నాన్ ఎస్సీ కాబట్టి ఈ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇది మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ యాక్టు మర్డర్ కేసు, ఈ మొత్తం కలిపి దర్యాప్తు చేస్తున్నాం. ఇది ఎస్సీ ఎస్టీ కేసుగా మారుతుంది కాబట్టి ఈ యొక్క కేసుని డిఎస్పీ హోదాలో, కావలి డిఎస్పీ హోదాలో నేను దర్యాప్తుని టేకప్ చేయబోతున్నాను. అదేవిధంగా ఎవరైతే మిగిలిన ముద్దాయో ఆ మిగిలిన ముద్దాయి కూడా పట్టుకుని అరెస్ట్ చేసి వెంటనే మేము కోర్టు పోటీ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ కేసులో ముద్దాయిలు కానీ మరణించిన వ్యక్తి కానీ వీళ్ళకి ఏమైనా పార్టీ లేదండి. ఇప్పుడు మరణించిన వ్యక్తికి ఎవరైతే మరణించారో మరణించిన వ్యక్తి ఎలాంటి పార్టీ అఫిలియేషన్ అనేది లేదు. ఈ ముద్దాయిలు సార్ ముద్దాయిలు అన్న పార్టీ ముద్దాయి అయినప్పుడు ఇతను మధు అనే అతను గతంలో సర్పంచ్ చేసి అతను వైసీపీకి సంబంధించిన సానుభూతులకు మొత్తానికి యాక్టివ్ ఉండేవాడు. ఎవరైతే ఈ పార్టిసిపేట్ చేసాడో రవిచందు, ఈ గణపతి, నవీన్ వీళ్ళకి ఎలాంటి ఇది లేదు, అలాంటి పార్టీ అఫిలియేషన్ లేదు. మధు మాత్రం మాజీ సర్పంచ్. అతను 2014 నుంచి 19 వరకు 5 years టెన్యూర్లో అప్పుడే సర్పంచ్ చేశాడంట. అతనికి వైసీపీ అనుబంధం ఉందా? కాబట్టి చనిపోయిన అతను మాత్రం ఎలాంటి ఏ పార్టీతో కూడా అసలు అనుబంధం అఫిలియేషన్ అనేది లేదు. చనిపోయిన వ్యక్తి వాళ్ళిద్దరు బంధువులే అంట కదా సార్? దూర బంధువులు. ఇల్లు కాడ ఒక 4-5 ఇళ్ళు దూరంలో ఉంటాయంట. అందుకని అతను నమ్మి అతను బండి ఎక్కిపోయాడు. ఇతను రవిచంద్ర అందరికీ నమస్కారం. మన కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్న తాగేటి వారిపాలెంకి చెందిన చాట్ల వాసు అనే అతనికి హత్య కేసుకు సంబంధించి మన కావలి రూరల్ పోలీసు వారు చేసిన దర్యాప్తు వివరాలు మీ అందరికీ కూడా తెలియపరచబోతున్నాను. అసలు ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే, మొన్న 10వ తేదీ మధ్యాహ్నం రోజున మన నేషనల్ హైవే 16 దగ్గరలో అడవిరాజుపాలెం దగ్గర ఈ సర్వీస్ రోడ్లో జరిగింది. ఇది ఆ రోజు మాకు ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఏంటంటే, ఎవరో గుర్తు తెలియని 2 వ్యక్తులు ఈ చాట్ల వాసు అనే అతన్ని కొట్టి వెళ్ళిపోయారు అని ఎవరైతే వాసు ఉందో వాసు యొక్క తల్లి మాకు అంటే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని ఫస్ట్లో తొలుత 324 అంటే సింపుల్ అట్ట కింద అన్నమాట. అట్ట కింద కేసు నమోదు చేయడం జరిగింది. చేసి దాన్ని మన రూరల్ ఇన్స్పెక్టర్ అయిన రాజేశ్వరరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏం తెలిసిందంటే, ఇప్పుడు అదే అంటే వీళ్ళు చాట్ల వాసు అనే అతను తాగేటి వారిపాలెం అదే గ్రామానికి చెందిన మందా మధు అనే అతను ఈ వీళ్ళిద్దరి మధ్యన రైవల్రీ ఉందా అంటే వీళ్ళు దూర బంధువులు కూడా అవి ఉండొచ్చు, వీళ్ళ మధ్యన రైవల్రీ ఉందా? ఈ ఎవరైతే మధు ఉన్నాడో మధు గతంలో ఆ గ్రామానికి సర్పంచ్ కూడా చేసి ఉన్నాడంట. వీళ్ళకి ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయి. తర్వాత ఆ డిస్ప్యూట్స్ ఎంక్వైరీ చేస్తే ఆ రోజు తక్షణం జరుగుతున్న కారణం ఏంటంటే, జనార్దన్ అనే ఒక అతను కొన్ని మేకల్ని వీళ్ళకి మధు అనే వాళ్ళకి ఎవరైతే చాట్ల వాసు అనే అతనికి మేపుకుంటానికి ఇచ్చారంట కొన్నాళ్ళ పాటు.
ఆ మేకలు తర్వాత మీరు మేపుకున్న తర్వాత మాకు ఇచ్చి వెనక్కి ఇచ్చేయమనే క్రమంలో వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత వీళ్ళు మేము మేకలు మాత్రం ఇస్తాం, మేకలు పుట్టి పిల్లలనే మేము మీకు ఇవ్వము అని చెప్పి అన్నారంట. ఆ విషయంలో జనార్దను వాసుకు మధ్యన కొంచెం తేడా వచ్చి వాళ్ళు మేకలు ఇస్తలేదని చెప్పి ఈ జనార్దన నేతను ఈ మధు నేతని ఆశ్రయించి అతని దగ్గర వెళ్ళి ఈ విధంగా ఏం చేస్తున్నాడు మీ వాడు అంటే వీళ్ళు దూర బంధువులు అవుతారంట. కొంచెం అతనితో చెప్పి ఆ మేకలతో పాటు మేక పిల్లల్ని కూడా మాకు ఇప్పించండి అని చెప్పి ఏదో వాళ్ళకి వెళ్ళి మాట్లాడి వెళ్ళారంట. ఆ విషయం మీద ఏంటంటే ఏదో ఇతను మధు అతను అడిగాడని ఆ రోజు తక్షణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఇతనేదో డ్రింక్ చేసి ఎవరైతే మృతున్నాడో వాసన అతను ఏదో డ్రింక్ చేసి అతను ఏదో తిట్టాడని దాని మీద ఇతని మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉద్దేశంతో ఏంటంటే అతను ఆ రోజున రవిచంద్ర అనే అతను 10వ తేదీన ఇతని దగ్గరికి పంపించి ఇతన్ని బండి మీద తీసుకెళ్ళి అక్కడ ఆ బ్రాంచ్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళినట్టు. ఆ బ్రాంచ్ షాప్ దగ్గర వీళ్ళు డ్రింక్ చేసిన తర్వాత ఇతనే కావాలని చెప్పి పక్క తీసుకెళ్ళినట్టు. ఎవరైతే రవిచంద్ర ఉన్నాడో అతనే ఇతన్ని తాగబోపించిన తర్వాత అటు పక్కగా మన సర్వీస్ రోడ్డు కొంచెం దూరంగా బ్రాంచ్ షాప్ నుంచి దూరంగా తీసుకుపోయినట్టు. అక్కడికి 2 కుర్రోళ్ళు వచ్చి ఎవరైతే ఈ మంద మధు ఉన్నాడో మధు పంపించిన ఇద్దరు కుర్రోళ్ళు వచ్చేసి ఇతన్ని మన కొయ్యికర అంటే మన మంచం కోళ్ళు ఉంటాయి కొయ్యికర్రలు అలాంటి వాటితో కొట్టి పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ పడి ఉన్న తర్వాత ఈ సమాచారం మేరకు ఎవరైతే పబ్లిక్ అతన్ని గమనించేసి తర్వాత వాళ్ళ అమ్మకి ఇన్ఫార్మ్ చేస్తే తర్వాత తీసి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అతను స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ అమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు దాని మీద కేసు కట్టారు. ఇది జరిగిందన్నమాట అసలు మొత్తం. తర్వాత ఏంటంటే దర్యాప్తులో భాగంగా మన సిఐ గారు ఏం చేశారంటే దీన్ని 13వ తేదీన 307 ఐపీసీ కింద 324ని 307 అంటే యత్నం కింద దీన్ని కేసును మార్చి దర్యాప్తు ప్రారంభించారు. తను దర్యాప్తులో చేసిన విషయం ఏంటంటే ఫస్ట్ రవిచంద్ అనేవాడు వచ్చి ఇతన్ని ఇంటికి దగ్గర నుంచి బండి ఎక్స్క్యూజ్ తీసుకువెళ్ళేవాడు.